హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే క్రిస్పీగా చిట్టి చిట్టి పునుగుల్ని, అదేవిధంగా టేస్టీ టమాటా పచ్చిమిర్చి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పునుగులు అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 5-6 వరకు పచ్చిమిర్చిని అలాగే 2-3 వరకు ఎండుమిర్చిని కలిపి వేసుకోండి. ఇలా కొంచెం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండింటిని కలిపి వేసుకున్నారంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ టమాటా ముక్కలను ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈ టమాటా ముక్కలు ఉడికేలోపు మనం పునుగుల కోసం పిండిని కలిపేసుకోవచ్చు. పునుగుల పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు పులిసిన ఇడ్లీ పిండిని వేసుకోండి. ఒక 2 రోజులు ఇడ్లీ వేసుకున్న తర్వాత పిండి కొంచెం మిగిలిపోతుంది కదా, ఆ పిండిని 1 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు మైదాని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇందులో ఇక సోడా కానీ ఏమీ వేసుకోవద్దు. ఆల్రెడీ మనం పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాం కాబట్టి వంట సోడా ఇవేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మైదా అంతా కూడా ఇడ్లీ పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు కావాలంటే కొద్దిగా పెరుగును కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. అలాగే మైదా పిండిని కావాలంటే కొంచెం పెంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు ఇడ్లీ పిండికి 1/2 కప్పు మైదా మాత్రమే వేసుకున్నాను. ఇవన్నీ కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. సో పునుగుల కోసం పిండి రెడీ అయిపోయింది. మీరు చూసుకుంటూ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇలా రెడీ చేసుకొని పిండిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు ఒక 4-5 నిమిషాలకు చూసారా చక్కగా మెత్తగా అయిపోయాయి కదా. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చాలా కొద్దిగా వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి జస్ట్ ఒకసారి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఆ వేడికే చింతపండు చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం చింతపండు వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందాక ఆల్రెడీ మనం టమాటాలను ఉడికించుకునేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా, ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. సో మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగుల కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడిగా ఉంటేనే మనం పునుగులు వేసిన వెంటనే పొంగుతాయి అనమాట. నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితోటి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. పునుగుల్ని కడాయికి సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పునుగుల్ని రౌండ్గా ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. సో పునుగులు చూసారా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో పునుగులు వేసుకోండి. ఎప్పుడు తినే ఇడ్లీ దోశ అలా బోరు కొట్టాయి అనుకోండి, ఈ విధంగా కొంచెం ఇడ్లీ పిండి ఉన్నప్పుడు పునుగులను ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సో తప్పకుండా మీరు కూడా ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.